మీ తాతయ్య గారితో ఏ వయసు నుంచి మీకు బాగా సన్నిహిత బాగా దగ్గరతనం ఎప్పటి నుంచి ఉంది? నాకు చిన్నతనం నుంచి తాతయ్యతో చాలా సాన్నిహిత్యం ఉండేది. నాతోనే కాదు, ఇంకా అందరు గ్రాండ్ చిల్డ్రన్తో తాతయ్య చాలా మెమరీస్ ఇచ్చారు. నేను అంటే నా మెమరీస్ చెప్పుకోవాలంటే అమ్మమ్మ ఇంటికి వచ్చాను కదా చిన్నప్పుడు, చాలా అంటే ఎల్కేజీ ఆ టైంలో అమ్మమ్మ ఇంటికి రాగానే గేట్ దగ్గరికి తాతయ్య అమ్మమ్మ ఇద్దరు వచ్చి నన్ను, తాతయ్య వచ్చేసి బంగారు తల్లి వచ్చింది అని నన్ను ఎత్తుకునేవారు, ఎత్తుకొని ముద్దు చేసేవారు. అది ఎంత అలవాటు అయిపోయిందంటే ఒకసారి నేను అదే అమ్మమ్మ ఇంటికి రాగానే తాతయ్య రాలేదు గేట్ దగ్గరికి, నేనైతే ఆటో దిగాను, తాతయ్య వచ్చే వరకు ఆటో దిగాను అని పట్టుబట్టాను. అంత అటాచ్మెంట్ ఉండేది తాతయ్యకి నాకు. తర్వాత ఇంట్లోకి రాగానే నాకు ఒక గుడ్డ ఉయ్యాలు వేయించేవారు, నాకు అసలు నేను వస్తున్నానంటే వేయించేవారు. తాతయ్య కూర్చొని దానికి ఒక కండువు కట్టి టీవీ చూస్తూ ఊపుతూ ఉండేవారు అనమాట. ఎంతసేపు అయినా నాకు ఊపాలి అని నాకు కావాల్సినంతసేపు ఊపేవారు. ఆ ఫొటోస్ ఇప్పటికీ చూసుకొని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను తాతయ్య ఇది. తర్వాత టిఫిన్ తింటున్నప్పుడు తాతయ్య నన్ను పిలిచి నేను చిన్న బల్ల వేసుకొని దాంట్లో కూర్చుంటే తాతయ్య తింటూ నాకు కూడా ఒక ముక్క తాతయ్య అట్లా పెడుతూ ఉండేవారు. ఇప్పటికీ ఆ ఫొటోస్ అన్నీ చూసి చాలా చెరిష్ చేసుకుంటుంటాను ఆ మూమెంట్స్ అని. తాతయ్య ఈ వ్యాసాలు అవన్నీ రాసే టైంలో నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎక్కువగా మంగళపల్లి బాలమురళీ కృష్ణ గారి సంగీతం వింటూ ఉండేవారు తాతయ్య. అది ప్లే చేసుకొని తాతయ్య రాసుకుంటూ ఉండేవారు. అలా నాకు ఒక విధంగా చెప్పాలంటే తాతయ్య ద్వారానే సంగీతం వినడం, చిన్నప్పటి నుంచి వినడం, దానిపైన ఆసక్తి పెరగడం, అది అలా అలవాటైంది చిన్నప్పటి నుంచి. డైరెక్ట్గానే ఇండైరెక్ట్గా తాతయ్య నాకు ఒక రోల్ మోడల్లా నిలిచారు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు తాతయ్య ప్రముఖ సాహితీవేత్త, నీకేమో సంగీతం అబ్బింది. ఈ సంగీతం షార్ట్ని నీకు అబ్బిన సంగీతాన్ని ఆయన ఎలా ఎంకరేజ్ చేశావు? ఆయన సాహితీవేత్త, నువ్వేమో సంగీతం నేర్చుకుంటున్నావు, ఒక స్టేజ్కి వచ్చావు, ఫ్యూచర్లో చాలా పైకి వచ్చే లక్షణాలు ఉన్నావు, నిన్ను ఎలా ఎంకరేజ్ చేసేవారు? ఒక సాహితీవేత్తగా తాతయ్య నాకు అసలు తాతయ్య తెలిసింది నేను 2nd క్లాస్లో ఉన్నప్పుడు. తాతయ్య 60 years షష్టి పూర్తి ఉత్సవాలు బిహెచ్ఏలో భారతీయ విద్యాభవన్ స్కూల్లో చేశారు. అప్పుడు స్టేజ్ మీద ఉన్న ప్రముఖులందరూ తాతయ్య గురించి మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఫస్ట్ టైం అంటే కొంచెం కాన్సన్ట్రేషన్తో విన్నాను. అప్పుడు అసలు తాతయ్య ఎంత గొప్ప మనిషి అని అప్పుడు నాకు తెలిసింది. ఇంతవరకు నేను చెప్పిన మెమరీస్ అందరు గ్రాండ్ ఫాదర్ ఇచ్చిండొచ్చు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి, కానీ అప్పటి నుంచి తాతయ్యకి నాకు క్లోజ్నెస్ ఒక మ్యూజిక్ ద్వారా ఏర్పడింది. నేను ఏ కొత్త కీర్తన నేర్చుకున్న తాతయ్య దగ్గరికి వచ్చి పాడేదాన్ని. తాతయ్య ఉచ్చారణ ఎలా చేయాలి, ఒక్కొక్క పదం ఎలా ఉచ్చారించాలి అలా చెప్పేవారు. తర్వాత దాని మీనింగ్ చెప్పేవారు, ఇలా ఇది ఇక్కడ స్ట్రెస్ చేస్తే ఎక్కువ బాగుంటుంది ఆ కీర్తన వినడానికి అని అలా చెప్పేవారు. చాలా ఇంకా ఉట్టి తెలుగు అనే కాదు, ఏ కీర్తన తమిళ్ కన్నడ ఏది నేర్చుకున్నా వెళ్ళి పాడాలని. ఉదాహరణకి పురంధరదాస్ కీర్తన ఒకటి, ఇందుదయ భారదే అని. నాకు ఆ లాంగ్వేజ్ రాదు. తాతయ్య అయితే నీకు అది రాదు, నేను ఎక్కడ స్ట్రెస్ చేయమంటే అలా పాడు, అదొక ఆర్ద్ర గీతం, దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ వస్తుంది. చరణంలో నాను నన్నదో ఎంబ నరకదోలగేవితో అలా వస్తుంది. అక్కడ ఎక్కడ స్ట్రెస్ చేయాలి, ఎక్కడ స్ట్రెస్ చేస్తే ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆ పాటకి, అలా చెప్పేవారు తాతయ్య. ఇంకా ఇలానే కాదు చాలా చెప్పేవారు. ఆడియన్స్ పోల్ ఎలా ఉంటుంది అని. అంటే ఇంకా చీఫ్ గెస్ట్లో కూర్చొని మా పాట విన్నారు. ఈ ఇయర్ ఇలా సొంత వస్తువులు పాడతాను అనుకోలేదు నేను అసలు.